హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్కార్ఫ్ కట్టుకుని అయితే చేశాను. స్టార్టింగ్లో నా వీడియోస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఈరోజు కంప్లీట్గా నేను చెప్పేదంతా నా యూట్యూబ్ జర్నీ గురించి. 2 years బ్యాక్ నేను కిడ్స్ వీడియోస్ అయితే ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఓన్ ప్లే స్కూల్లో నా కిడ్స్ వీడియోస్ అవి ఆల్మోస్ట్ మానిటైజేషన్కి దగ్గరగా ఉంది అనే టైంలో కొన్ని రాంగ్ సిచ్యువేషన్స్ వల్ల నా ఫోన్ స్మాష్ అయిపోవటం చేయటం. సో ఇంకా మొత్తం నేను దాన్ని రివీల్ చేసుకుని మళ్ళీ నేను ఏదన్నా చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది, అది కష్టం అని చెప్పేసరికి దాన్ని అలా కష్టపడి వదిలేసేసాను ఇంకా. బట్ అయినా కానీ దాని గురించి నాకు పెద్ద అవగాహన లేకపోయే వాట్సాప్ స్టేటస్లు పెట్టినట్టుగా జనరల్గా అప్లోడ్ చేసేదాన్ని. అవి అనుకోకుండా లక్కీగా క్లిక్ అయ్యేసరికి నాకు హోప్ పెరిగి అలా చేసుకుంటూ వెళ్ళాను తప్ప నాకు యూట్యూబ్ గురించి 1% కూడా నాలెడ్జ్ అప్పుడు కూడా లేదు. తర్వాత ఇప్పుడు సెకండ్ చాయిస్ ఏదైతే తీసుకున్నానో ఈ విలేజ్ లైఫ్ అనేది, ఇది నేను ఇష్టంతో కావాలనుకుని ఒక ప్లాన్డ్గా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఏదైతే నాకు సోషల్ మైండ్ అనేది నాకు మైండ్లో ఉంటుందో అదే యాటిట్యూడ్తో మనం సక్సెస్ అవ్వాలనే గోల్లా పెట్టుకుని నేనైతే ఇది స్టార్ట్ చేశాను. కాబట్టి చాలా ఇష్టంగా చేశాను. సో ఇష్టంతో చేస్తున్నాను కదా, కొన్ని తెలుసుకోవాలని చెప్పి చూస్తే ఎంత చేసినా ఏం ట్రై చేసినా 1 little bit మనకు సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా నాకు ఎవరో తగలలేదు. ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎక్కడ కూడా యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు. నా ఈక్వల్ టు సిస్టర్ లాంటి అమ్మాయి నాకు గుంటూరులో ఉంది, ఉమా అని, తనైతే కొంతవరకు సజెషన్ ఇచ్చింది తప్ప ఇంక వేరే వాళ్ళు లేరు. సో అలానే ఇప్పటికీ ఈ మినిట్కి నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో లిటిల్ బిట్ తెలియక నాకు తెలుసు. సో అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండుంటారు. యూట్యూబ్ అనేది ఒక సముద్రం లాంటిది. దాంట్లో నాకు తెలిసింది ఒక 10-20% మాత్రమే. ఆ 20% కూడా తెలియక నేను స్టార్టింగ్లో ఉన్న స్టేజ్లో ఉండే వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. ఈవెన్ అలాంటి వాళ్ళకి నేను ఎంకరేజ్ చేద్దాము, చెప్దాము, మనం పైకి వెళ్తూ మనతో పాటు కొంతమంది పుషప్ ఇస్తే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు మలుచుకుంటారు, కొంత తెలిస్తే అవగాహన వస్తుంది. అదొక హ్యుమానిటీ, మనకు మనిషిగా చేయాల్సిన న్యాయం అనేది నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఎలా పెయిన్ ఫీల్ అయ్యానో, అబ్బా ఇది ఎలా చేయాలి, తెలిస్తే బాగుండే, ఎవరైనా చెప్తే బాగుండు అని ఎంత ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యానో అది నాకు మాత్రమే తెలుసు. సో బట్ 1% కూడా మనకు కోఆపరేట్ చేసిన వాళ్ళు 2-3 తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు మనకు చెప్పడానికి, మనం పుష్ చేయడానికి అయితే ఇష్టపడలేదు. అది వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది, మనం పాయింట్ అప్ అయితే చేయకూడదు. సో నేనైతే ఈరోజు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, సో మీ అందరి దయ వల్ల, అందరి వల్ల నన్నైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఐడెంటిఫై చేసింది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దానికోసం అయితే. నెక్స్ట్ అయితే ఈ 10% కూడా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను ఎంకరేజ్ చేసి వాళ్ళకి తగ్గ డౌట్స్ అయితే నేను క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. యూట్యూబ్లో నా వీడియోస్ దగ్గర మీ ఛానల్ లింకు అండ్ మీ నెంబర్ పెడితే నేను ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఛానల్ చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు తెలిసిన 10-20%లో మీకు ఏదైనా సజెషన్ ఇవ్వగలిగితే ఇస్తాను. లేదంటే పెద్దవాళ్ళని అడగండి అమ్మా అని చెప్తాను. ఇవి ఖచ్చితంగా మన స్కూల్లో ఒక అమ్మాయి ఉంటుంది టీచర్గా, ఆ అమ్మాయికి అయితే నేను చెప్తాను. డైరెక్ట్ నేనైతే మాట్లాడను. మీ వీడియోస్ చూసి చెక్ చేసి ఏదైనా ఇవ్వాల్సిన సజెషన్ ఉంటే మాత్రం 100% జస్ట్ హ్యుమానిటీతో తెలియని వాళ్ళకి తెలియవచ్చు. అంటే నేను సఫర్ అయ్యాను కాబట్టి అవతల వాళ్ళు సఫర్ అవ్వకూడదు, అలా తెలిసింది చెప్పాలి అనే కాన్సెప్ట్ కోసమే ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోండి. ఇవన్నైతే ఫేక్గా అయితే అసలు ఏం చెప్తారో ఏం మాట్లాడతారో చూద్దాం అనే టైప్లో, ఒక రాయేసి చూద్దాం అనే టైప్లో అట్లయితే ఎవరు మిస్యూజ్ చేసుకోకండి దయచేసి. జస్ట్ మీ ఛానల్ అనేది నేమ్ అనేది కంపల్సరీగా అక్కడ మెన్షన్ అయ్యి ఉండాలి. ఆ ఛానల్ మేము లింక్ ఓపెన్ చేసుకుని మేము సెర్చ్ చేసి చూసుకుని నిజంగా దాంట్లో ఏదైనా నాకు తెలిసినంతలో చెప్పదగిన ఏమైనా ఉంటే నేను నా దగ్గర చేసే అమ్మాయికి నేను చెప్తాను, పలానా సజెషన్ ఇయ్యమ్మా ఇలా అని చెప్పి ఆ అమ్మాయి అయితే మీకు చేసి మాట్లాడుతుంది, మీకు ఆన్సర్ ఇస్తుంది మీకు అడిగిన దానికి. అంతవరకే. మీ నెంబరు, మీ ఛానల్ లింక్ ఈ 2 అయితే 100% కావాలనుకునే వాళ్ళైతే సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్, జస్ట్ హెల్పింగ్.